సబ్స్క్రైబ్ చేసి జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు నమ్ముకున్న ఊరు 4 ఊర్లను కాపాడుకోవడమే దేవర యొక్క ముఖ్య ఉద్దేశం. అదే పని మీద దేవర సినిమా మొత్తం పాదఘట్టం ఎర్ర సముద్రం అంటున్నారు. పాదఘట్టం అనేది ఆచార్య, అది పాదఘట్టం అనేది అదొక ఫ్లాప్ స్టోరీ తీసుకొని చేశారు. ఇది ఎర్ర సముద్రం అనేది సముద్రంలో ఎప్పుడైనా రక్తం ఎర్ర ఎక్కుతుందా, ఈ సినిమాలు ఎర్ర ఎక్కుతుంది. అట్లా నిజ స్వరూపంగా చూపించాం సినిమా. ఆయుధ పూజ సీక్వెన్స్ ఎంతవరకు బాగుంది? ఆయుధ పూజ అనేది ఒక తెలుగులో మన తెలంగాణలో దసరాప్పుడు ప్రతి ఒక్కరు ఆయుధ పూజ చేస్తారు. అట్లాగే వాళ్ళకు కూడా ఒక సమాజానికి వాళ్ళు కూడా ఒక ఆయుధ పూజ చేస్తారు. సైపాలికల్ యాక్టివ్ నెగిటివ్ రోల్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ ఉంది. జాన్వీ కపూర్ వచ్చిపోయినట్టు ఉంటుంది, కానీ వచ్చిన 10 నిమిషాలైనా దాని తన అందచందాలతో ఎంటర్టైన్మెంట్ చేశాడు సినిమా. మన హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆస్కార్ రేంజ్ లో ఉందా? ఆస్కార్ రేంజ్, గ్లోబల్ ఆస్కార్ రేంజ్ లో ఉంది. మీకు క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ గూస్ బంప్స్ భయ్యా. సముద్ర బ్యాక్డ్రాప్ లో తెలిసి వాళ్ళకందరికి రౌడీలకు తెలియకుంటేనే మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చి, అంటే దేవర తండ్రి వర కొడుకు, వర అంటోడు దేవర అవతారం ఎత్తి ఒక్కొక్కరిని మట్టి కల్పించేది, సముద్రంలో రక్తం ఎరిపించేది హైలైట్ ఉంటుంది. అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్స్ట్రాడనరీ. ఇంటర్వెల్ అనేది చూపించేది విధానం కొరటాల శివ ప్లస్ పాయింట్ చేసాడు.